నష్టం అరిటాకుకే. ఒకరేమో ప్రజాప్రతినిధి, మరొకరేమో ప్రభుత్వాధికారి. ఈ ఇద్దరి మధ్య యుద్ధం వస్తే గెలుపెవరిది? అల్టిమేట్ గా చేతిలో పవరున్న వాడిదే అవుతుంది. పాలిటిక్స్ కున్న పవర్ అలాంటిది. మరి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ వర్సెస్ పోలీస్ శాఖ మధ్య వార్ ఇదే రూపు తీసుకుంటోంది. తప్పు చేసిన వారిని తప్పెందుకు చేశారని ప్రశ్నించడమే పాపమైంది. కట్టు తప్పినందుకు అరెస్టు చేయడమే నేరమైంది. సమాజానికి సేవ చేయాల్సిన ఆ రెండు వర్గాలు రెండుగా విడిపోయాయి. పందెం కోళ్లలా రెచ్చిపోతున్నాయి. గిరిగీసి బరిలోకి ఎంటరై సవాళ్లు విసురుకుంటున్నాయి. తణుకు ఎస్ఐ నిర్బంధం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్ఐని నిర్బంధించిన ఘటన కలకలం రేపుతోంది. చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఎస్ఐని దౌర్జన్యంగా, అన్యాయంగా నిర్బంధించడాన్ని ప్రశ్నిస్తూ పోలీసు అధికారులంతా ఏకమవుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగం చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయని పోలీసులు లబోదిబోమంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసులో చివరికి పోలీసులే బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఎస్ఐని నిర్బంధించడం ఏంటంటూ పోలీస్ శాఖలో అధికారులంతా ఏకమవుతుంటే అందుకు పోటీగా ఎమ్మెల్యేకు మద్దతుగా ఇతర ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై రాజకీయ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకమయ్యారు. తమ దగ్గరున్న గన్మెన్లను సరెండర్ చేసి తమ నిరసన తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చిన ఈ వివాదంలో అవసరమైతే ఎంత దూరానికైనా వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. ఏం చేసైనా సరే టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఏకమై ఒక్కతాటిపై నడవాలనుకున్నారు. పోలీస్ శాఖతో యుద్ధం మొదలుపెట్టారు. ఈ గొడవలో ఎప్పటికైనా తమదే పైచేయి కావాలనుకుంటున్నారు. ఈ చర్యతో ప్రభుత్వం దిగిరాకపోతే అవసరమైతే రాజీనామాలు చేయాలన్న వ్యూహంతో అడుగులేస్తున్నారు. ఆత్మాభిమానాలు లేని పదవులు మాకొద్దని చెప్తున్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణపై పెట్టిన కేసు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పార్టీ, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. దీంట్లో రెండు ఆలోచన లేదు. అనవసరమైన రాద్ధాంతరం చేసి ఏదో ఒక నా మీద ఏదో కుట్ర జరిగిన విధంగా కూడా ఈ కేసు పెట్టడానికి ప్రయత్నించారు. ఈరోజు పెట్టారు ఆ విధంగా. సో దీనికి నేను కూడా ముఖ్యమంత్రి గారు కానీ, నా పార్టీ కానీ, లోకేష్ బాబు గారు కానీ నేను తప్పు చేశానని నమ్మితే నా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. అందరూ సామూహికంగా గన్మెన్లను సరెండర్ చేయడంతో గన్మెన్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. యుద్ధం చిలికి చిలికి గాలి వానలా మారుతోందా? ఒక ఎమ్మెల్యే ఆత్మాభిమానం కోసం ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడానికి కారణమేంటి? సమాజంలో కలిసి పనిచేయాల్సిన వర్గాలు ఇలా సవాళ్ల సమరానికి దారి తీయడమేంటి? శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు పెడితే బెదిరింపులకు బలవాల్సిందేనా? తణుకు నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉండేది. కానీ ఓ ప్రజాప్రతినిధి, ఓ పోలీసు అధికారిని నిర్బంధించటంతో ఈ చిన్న పట్టణంలో పెద్ద చర్చే నడుస్తోంది. తణుకులో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరిగిన గొడవ ఈ సమస్యకు ఆది బిందువు. ఓ ర్యాలీ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ రేగింది. అల్లర్లను అదుపు చేయటానికి రంగంలోకి దిగిన పోలీస్ శాఖ అల్లర్లకు కారకులైన టీడీపీ నేతలపై కేసులు పెట్టింది. జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ ఆధ్వర్యంలో ఈ తతంగం జరిగింది. అంతే, తమ కార్యకర్తలను అరెస్టు చేయటంపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ కార్యకర్తలపై కేసులు ఎందుకు పెట్టారంటూ పోలీసులను పిలిచి నిర్బంధించారు. దాంతో పోలీసులకు కోపం వచ్చింది. విధి నిర్వహణ చేసిన పాపానికి మమ్మల్నెందుకు నిర్బంధిస్తారంటూ పోలీసులు తిరగబడ్డారు. ఈ వివాదం బయటకు పొక్కి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేసరికి రెండు వర్గాల మధ్య పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయింది. అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడమేంటని తిరగబడిన టీడీపీ నేతలు తాడో పేడో తేల్చుకోవాలని సిద్ధపడ్డారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్మెన్లను సరెండర్ చేసేశారు. అంతేకాదు, తమ మాట నెగ్గకపోతే పోలవరంలో చంద్రబాబు పర్యటనకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు అధికార పక్షం వారైనా సరే అరెస్టు చేయాల్సిందే. అక్కడి వరకు బాగానే వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు సమస్య సర్దుమణగడానికి కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారా? పోలీసులు ప్రజాప్రతినిధులకు మధ్య రేగిన ఈ వార్ అంతకంతకు పెరుగుతోంది. రెండు పక్షాలు భీష్మించు కూర్చున్నాయి. రాధాకృష్ణకు మద్దతుగా జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బరిలోకి దిగటంతో జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ పై ఒత్తిడి పెరిగింది. ఎస్పీ, సీఐ బదిలీ కావాల్సిందేనంటూ నేతలు పట్టుబట్టారు. జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిందేనని టీడీపీ నేతలంటుంటే బదిలీ నుంచి తప్పించుకునేందుకు ఎస్పీ భాస్కర్ భూషణ్ కొత్త దారులు వెతుక్కున్నారు. తనను రక్షించుకునేందుకు కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారు. తనకు ఎస్ఐ పైన, పెనుగొండ సీఐ రామారావు పైన వేటు వేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కతాటిపైకి రావటంతో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాప్రతినిధులు ఇలా ఎదురు తిరగటంతో పోలీసులకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. మరోవైపు ప్రజా సంఘాలు కూడా పోలీసులకు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్యే దౌర్జన్యంపై ప్రశ్నించి కేసులు నమోదు చేస్తే తప్పేంటని నిలదీస్తున్నాయి. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నిర్బంధించటం తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. సాధారణ పౌరులపై ఇదే సెక్షన్లపై కేసులు నమోదు చేస్తే మాట్లాడని ప్రజాప్రతినిధులు తమ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తే ఆందోళన ఎందుకన్నది ప్రజా సంఘాల వాదన. రాజకీయ నాయకుల తీరు సరైంది కాదన్నది వారి అభిప్రాయం. మరోవైపు జిల్లా పరిణామాలను టీడీపీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్య వెళ్లింది. హోంమంత్రి చినరాజప్పను రంగంలోకి దించడంతో ఆయన పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. చట్టం ముందు అంతా సమానమే అంటున్న చినరాజప్ప తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేసి తీరుతామంటున్నారు. లా అండ్ ఆర్డర్ని కాపాడాలని అందరూ సమానం, ఎమ్మెల్యేని కాదు, ప్రజలు సమానమే. లా అండ్ ఆర్డర్లో మరి మేము అక్కడ చర్య తీసుకుని అక్కడ పరిస్థితి ఏంటో మాకు అర్థం, దూడుగా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు అలాగే పుల్లారావు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అక్కడ పరిస్థితి అంతా కూడా సమీక్షించి చక్కబెట్టడం జరుగుతుంది. టీడీపీ నేతల తాజా ఎత్తుగడకు పోలీసులు ఏం బదులిస్తారో, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. గన్మెన్లు లేనిదే ఎమ్మెల్యేలు కనీసం కాలు బయట పెట్టలేరన్నట్లుగా పోలీస్ అసోసియేషన్ అతిగా ఆరోపణలు చేసిందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు. అందుకే తాము గన్మెన్లను సరెండర్ చేశామని చెప్పారు. సమస్యను పోలీసులు పెద్దది చేశారని, ఎస్ఐని ఇంటికి పంపించకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. వివాదాన్ని త్వరలో పరిష్కరించుకుంటామంటున్న శివరామరాజుతో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ వివాదానికి సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా తణుకు ఎమ్మెల్యేకి అండగా ఉన్నారు. అవసరమైతే రాజీనామాలు చేస్తాం, ఈ విధంగా ఎస్పీ వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి కూడా జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో పాటు ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకని ఈ స్థాయిలో జిల్లా టీడీపీ కేడర్ అంతా కూడా పోలీస్ శాఖకు సంబంధించి ఈ విధంగా విమర్శలు చేస్తుంది? ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అసలు ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకోవాలి? ఏదైతే తణుకు ఎమ్మెల్యే ఘటనలో మీరంతా కూడా చివరికి గన్మ్యాన్లు కూడా సరెండర్ చేశారు, ఆ స్థాయి, ఆ పరిస్థితి ఉందంటారా? మన తణుకు ఎమ్మెల్యే గారు ఘటన చూసినట్లయితే అక్కడ గ్రామంలో రెండు వర్గాలకు సంబంధించి చర్చి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆ సమయంలో కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ కేసుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఈ కేసుల విషయంలో చూడండి సామరస్యంగా అని చెప్తూ వస్తూనే ఉన్నారు. దాంట్లో పోలీసు వైఫల్యం చెంది సామరస్యంగా సర్ది చేయలేదు. మీ ఎమ్మెల్యేలు సాధారణంగా ఏదన్నా మా దృష్టిలోకి వచ్చినప్పుడు కూర్చోబెట్టి సామరస్యంగా చేయండి, తొందరగా కేసులు పెట్టొద్దనే విషయంలో అలాగే మేము ఉంటాం. అదే బాణీలో మన తణుకు ఎమ్మెల్యే గారు కేసులు లేకుండా సామరస్యంగా చూడమన్నారు. అది పోలీసు పూర్తిగా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ వైఫల్యం చెంది కేసులు అయ్యి పెట్టడం. ఆ కేసులు పెట్టినప్పుడు ఒక వర్గం ఎమ్మెల్యే గారిని ఆశ్రయించి మా మీద అనవసరంగా కేసులు బనాయించారని చెప్పి చెప్పడంతో నేను ఆల్రెడీ పోలీస్కి చెప్పాను, వాళ్ళు కేసులు పెట్టరు, అయినా పెట్టారా అయితే నేను పిలిపిస్తానని చెప్పి వాళ్ళు స్థానికులు ఆగ్రహం వ్యక్తపరచడంతో వాళ్ళని మాట్లాడే విధానంలో భాగంగా సిఐ గారిని, ఎస్ఐ గారిని పిలిచారని చెప్పి తెలిసింది. అడ్మినిస్ట్రేషన్లో ఆ భాగంగా పిలిచినప్పుడు సిఐ గారు వచ్చినట్లేరు, ఎస్ఐ గారు వచ్చారు. వచ్చినప్పుడు క్రమంగా ఏంటంటే స్థానికంగా ఎమ్మెల్యే తోటి జనరల్గా కామన్ మ్యాన్ ఒక విలేజ్లో విఆర్ఓ తోటి, సెక్రటరీ తోటి మాట్లాడలేరు, కానీ
పొలిటికల్ అనేటప్పటికీ ఎమ్మెల్యే మంత్రితో కూడా ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మేము ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం సమంజసం కాదని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము నిన్న మీటింగ్ టైంలో అందరం కూడా ఉండి ఏదైతే ఎమ్మెల్యే సౌమ్యుడు అన్ని అందరితోటి కూడా మంచిగా ఉండే వ్యక్తి. మీ గన్మ్యాన్ని సరెండర్ చేశారండి అందరూ కూడా 12 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు. అంటే ఎస్పీని బదిలీ చేయాలని సరెండర్ చేశారా, లేదంటే ఈ కేసు ఎత్తివేయాలని సరెండర్ చేశారా? ప్రధానంగా మీ డిమాండ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఒక నార్మల్గా ఎస్ఐ గారిని సిఐ గారిని పిలిచిన దానికే ఈ నిర్బంధించారని పెట్టి కేసులు పెట్టారంటే జిల్లా హెచ్ఓడి ప్రోద్బల్యం లేకుండా కేసులు పెట్టుండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో హెచ్ఓడి లిబరల్గా ఉండి ఎమ్మెల్యేలతోటి ఒక పాజిటివ్ నేచర్ తోటి ఉండాలి తప్ప అలా అగ్రెసివ్ నేచర్ ఉండి ఎమ్మెల్యేల మీదే కేసులు బరాయించే పరిస్థితి ఉంటే మేము అడ్మినిస్ట్రేషన్లో మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇటువంటి వాతావరణం కలగకూడదు, మీరు ఖచ్చితంగా అధికారితో మాట్లాడిన అన్నట్టు మేము డిమాండ్ పెట్టడం జరిగింది. అదే పోలీస్ ఆఫీసరు అనవసరంగా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా గన్మెన్ లేకపోతే ఇలా నిత్య కార్యక్రమాలు కూడా చేసుకోలేరు అన్నట్టు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మా గన్మెన్లతో అవసరమే లేదు, గన్మెన్ లేకపోయినా మేము మా పనులు మేము చేసుకోగలుగుతాం ఉద్దేశంతో గన్మెన్లను మేము సరెండర్ చేయటం జరిగింది. సామరస్య వాతావరణంలోనే ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు రేపట్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఆ ముఖ్యమంత్రి గారు అన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఇష్యూలన్నింటినీ కూడా సామరస్యంగా క్లోజ్ చేస్తారు. మొత్తానికి ఏదైతే తణుకు ఎమ్మెల్యే వివాదంలో పోలీస్ యూనియన్ కాస్త అతిగా ప్రవర్తించింది, గన్మెన్లు లేకపోతే ఎమ్మెల్యే లేడు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు, అందుకే మాకున్న గన్మెన్లను సరెండర్ చేశాము, అంతేకాదు పోలీసులు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది, త్వరలో ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా ఉండి ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శేషు HM టీవీ ఏలూరు నుండి.